నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. శ్రీ సిటీని సందర్శించిన బెల్జియం రాయబారి పారిశ్రామిక ప్రగతిపై ప్రశంస. భారత్లోని బెల్జియం రాయబారి డిడియర్ వాండర్ హాసెల్ట్ బుధవారం శ్రీ సిటీని సందర్శించారు. శ్రీ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ఆయనకు సాదర స్వాగతం పలికి ఇక్కడ ప్రపంచ శ్రేణి మౌలిక వసతులు, ప్రత్యేకతలు, వేగవంతమైన పారిశ్రామిక ప్రగతి గురించి వివరించారు. వివిధ రంగాల ప్రపంచ పెట్టుబడిదారులను ఆకట్టుకోవడానికి శ్రీ సిటీ వ్యాపారానుకూల వాతావరణం, వేగవంతమైన వృద్ధి ప్రధాన కారణాలుగా డాక్టర్ సన్నారెడ్డి వ్యాఖ్యానించారు. బెల్జియంకు చెందిన వెర్మిరెన్తో సహా 29 దేశాల నుండి 220కి పైగా ప్రముఖ కంపెనీలకు నిలయంగా భారతదేశంలో ప్రముఖ తయారీ కేంద్రంగా శ్రీ సిటీ స్థానం దక్కించుకుందని పేర్కొన్నారు. శ్రీ సిటీ ప్రగతి, మౌలిక సదుపాయాల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన వాండర్ హాసెల్ట్ నైపుణ్యం కలిగిన మానవ వనరుల లభ్యత, ప్రభుత్వ ప్రోత్సాహకాలు వంటి పలు అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. శ్రీ సిటీ వ్యాపారానుకూల పర్యావరణ వ్యవస్థ చాలా బాగుందని కితాబిచ్చారు. చిన్న మధ్యతరగతి వ్యాపారాలకు సైతం ఇది అనువుగా ఉంటుందన్నారు. భారత్లో పెట్టుబడులు పెట్టాలనుకునే మరిన్ని బెల్జియన్ కంపెనీలకు తాను శ్రీ సిటీని పరిచయం చేస్తానని చెప్పారు. దీనిపై స్పందించిన డాక్టర్ సన్నారెడ్డి గణనీయమైన సంఖ్యలో బెల్జియం సంస్థలు ఆసక్తి చూపితే ప్రత్యేక బెల్జియం పారిశ్రామిక క్లస్టర్ను ఇక్కడ ఏర్పాటు చేస్తామని తెలిపారు. పర్యటనలో భాగంగా శ్రీ సిటీలోని బెల్జియంకు చెందిన వైద్య పరికరాల తయారీ పరిశ్రమ వెర్మిరెన్ ఇండియా రీహాబ్ ప్రైవేట్ లిమిటెడ్ను వాండర్ హాసెల్ట్ సందర్శించారు. వెర్మిరెన్ గ్రూప్ చైర్మన్ అండ్ CEO ప్యాట్రిక్ వెర్మిరెన్, మేనేజింగ్ డైరెక్టర్ సయ్యద్ రియాజ్ ఖాద్రీ ఆయనకు స్వాగతం పలికి కంపెనీ ఉత్పత్తుల వృద్ధి గురించి వివరించారు. అనంతరం వెర్మిరెన్ ప్లాంట్ 4వ దశ విస్తరణకు అంబాసిడర్ వాండర్ హాసెల్ట్ లాంఛనంగా శంకుస్థాపన చేశారు. శ్రీ సిటీ ప్రాధాన్య పెట్టుబడి గమ్యస్థానంగా బెల్జియం, భారతదేశం మధ్య సహకారాన్ని, ఆర్థిక వృద్ధిని పెంపొందించడం ఈ పర్యటన ఉద్దేశం కాగా రాయబారితో పాటు బెల్జియంలోని ఫ్లాండర్స్ రీజియన్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కమిషనర్ జయంత్ నడిగర్ కూడా పాల్గొన్నారు.